హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో మనకి జీరో మెయింటెనెన్స్ ప్లాంట్ని చూద్దామండి. మనం ఏమి చేయకపోయినా, ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా మన ఇంటి ముందు ఉండే అందాన్ని పెంచుతాయి అన్నమాట ఈ పూలు మొక్కలు. సో ఇందులో నేను ఇప్పుడు 3 వెరైటీలు మీకు చూపించబోతున్నానండి. సో ఇప్పుడైతే నాసు పూలు అని కూడా అంటారండి వీటిని. వీటిలో చాలా రకాలు ఉన్నాయి, నాసు పూల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. నేను ఈ వెరైటీ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి దీన్ని వీడియో చేద్దాము, మీతో కూడా షేర్ చేద్దామని అనిపించి ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ మొక్క ఆకులు చూడండి ఇలా ఉన్నాయన్నమాట. ఇది మనకి గంగబాయి ఆకుకూర అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. లీవ్స్ అనేవి అలా ఉన్నాయి, చాలా వెట్టుగా ఉన్నాయన్నమాట. మీరు దీనికి వాటరింగ్ కూడా ఆల్టర్నేట్ డేస్ వాటరింగ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. పువ్వులు కలర్ వచ్చి దీంట్లో ఇది ఒక మెరూన్ కలర్ మాత్రమే ఉందన్నమాట. మెరూన్ కూడా కాదండి, ఇది ఒక ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. సో ఇప్పుడు ఈ మొక్కని మీరు జస్ట్ ఒక కొమ్మని ఎలా తుంచేసి పెట్టినా కూడా, నాసు పువ్వుల్ని మనం ఎలా పెంచుకుంటామో అలా ఈ సైజు ఒక కొమ్మని కట్ చేసి మీరు పెట్టినా కూడా ఆ మొక్క అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా గ్రో అయిపోతుంది. ఇది చాలా తొందరగా మీరు చిన్న పాట్లో పెట్టినా కూడా సర్వైవ్ అయిపోతుంది అనమాట. సో దీనికి సాయిల్ మిక్స్ అనేది ఏం పెద్దగా ఏం లేదు, కానీ మనకి కంపోస్ట్ అయితే ఎలా మిక్స్ చేస్తామో అలా ఒక 50% సాయిల్, 30% to 40% కూడా మీరు ఇసుక వేసుకోవచ్చు. ఒక 10% దీనికి కంపోస్ట్ వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. పూలు అయితే ఈ విధంగా వస్తాయండి, చాలా అందంగా ఉంటాయి. మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఉంటుంది అనమాట. మార్నింగ్ ఒక 8-8:30 కల్లా ఈ పువ్వు అనేది పోస్తుంది అనమాట. ఈవినింగ్ ఒక 5-5:30 దాకా ఉంటుంది, 6 o'clock దాకా ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇవి. మీరు ఒకవేళ హ్యాంగింగ్ పాట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీ దగ్గర హ్యాంగింగ్ పాట్స్లో కూడా వేసుకొని ఈ పూల మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట. సో ఇవి ఈజీగా గ్రో అయిపోతాయి కాబట్టి వీటిని జీరో మెయింటెనెన్స్ అని కూడా చెప్పవచ్చు అనమాట. ఈ పూల మొక్కలకు వస్తే, ఇంకా ఎండ విషయానికి వస్తే, ఈ పూల మొక్కలకి ఎండ అనేది కంపల్సరీగా కావాలండి. వీటిని ఎక్కువగా కుదిరినంత వరకు ఎండలోనే పెట్టుకోవాలన్నమాట. సో వీటికి ఎక్కువగా పెస్ట్ అనేది ఏమీ రాదనమాట. చిన్న చిన్న పెస్ట్ అంటే మనకి బ్లాక్ చీమలు అవి వస్తాయి కదా, ఆ చీమలు వచ్చినప్పుడు చిన్న చిన్న పెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ పెస్ట్ వచ్చినప్పుడు ఇలా ముడుచుకున్నట్టు ఉంటాయి, ఆకులన్నీ ముడుచుకుపోయినట్టు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మనం డెటాల్ స్ప్రే ఏదైనా చేస్తే సరిపోతుంది. సో ఇవి వచ్చేసి రెండో రకం అనమాట. ఈ వీటిని కూడా నాసు పూలని అంటారని అనుకుంటున్నాను. ఇవైతే సింగిల్ లేయర్ అనమాట మనకి. వీటిలో కూడా 2 కలర్స్ ఉన్నాయండి, ఒకటేమో ఎల్లో, ఇంకొకటేమో పింక్ అనమాట. ఇవి కూడా అంతే, మీకు జీరో మెయింటెనెన్స్ అనమాట. దీనికి కూడా అంతే, వాటరింగ్ అనేది మీరు 2 డేస్కి ఒకసారి వాటరింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. సాయిల్ అనేది బాగా డ్రై అయినప్పుడు మాత్రమే మీరు వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మొక్కల్ని ఎవరింటి దగ్గరైనా ఉన్నా, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళ గార్డెన్లో ఎక్కడైనా ఉన్నా కూడా ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చి మీరు కనుక ఒక పాట్లో వేసుకుంటే చాలా పెద్దగా బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది మీరు ప్రత్యేకంగా నర్సరీకి వెళ్ళి తీసుకోవాల్సిన పనే ఉండదు, కానీ ఈజీగా ఎవరి దగ్గరన్నా మన ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే కూడా తీసేసుకోవచ్చు. సో అందులోనే ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇవి కూడా నాసు పూలనే అంటారని తెలుసు, కానీ ఇంకా వేరే ఏమన్నా పేర్లు ఉంటే ఒకవేళ నాకు కామెంట్ చేసి చెప్పండి, మరి మీరు ఏమంటారు అని చెప్పి కామెంట్ చేసి చెప్పండి. సో మీ దగ్గర కూడా ఈ పూలు ఉంటే ఎన్ని కలర్లో మీరు కూడా పెంచుకుంటున్నారని చెప్పి కూడా కామెంట్ చేయండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇప్పుడు 3 కలర్లు అయితే ఉన్నాయన్నమాట. సింగిల్ లేయర్లో అయితే 2 కలర్లు ఉన్నాయి, ఒకటేమో పింక్, ఇంకొకటేమో ఎల్లో. ఇందులోనే మనకి ఆరెంజ్ కలర్ కూడా వస్తుంది, కానీ అది ఆరెంజ్ కలర్ నా దగ్గర లేదండి. నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు దాన్ని కూడా వీడియో చేస్తాను. మీరు ఒకవేళ ఈ మొక్కని హ్యాంగింగ్ పాట్ కింద పెంచుకోవాలన్నా కూడా మీరు పెంచుకోవచ్చు అనమాట. ఇవి బాగా హ్యాంగింగ్ కూడా అవుతాయి అన్నమాట, కిందకి బాగా పడతాయి. కిందకి హ్యాంగ్ అయినప్పుడు బాగా పూలు అనేవి బాగా వెచ్చుకుంటాయి కూడా. కానీ హ్యాంగింగ్ పాట్లో వేసుకునేటప్పుడు గాలి తక్కువగా ఉన్న చోట వేసుకుంటే మంచిది, ఎందుకంటే ఇవి గాలికి తొందరగా విరిగిపోతాయి అన్నమాట. చాలా స్ట్రాంగ్ అయితే లేదు మొక్క, ఏమన్నా కొంచెం ఇలా తగిలినప్పటికీ తొందరగా విరిగిపోతాయి అనమాట. చాలా సెన్సిటివ్గా ఉందన్నమాట మొక్క. సో ఇదేమో, ఇవి కూడా అంతే, ఇవి కూడా హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట. సో వీటిని కూడా అంతే, చిన్న చిన్న పాట్లు సరిపోతాయండి వీటికి. అంతా చాలా పెద్ద పెద్ద పాట్లు ఏమీ అవసరం లేదు, కానీ 4 ఇంచుల కుండీలైనా కూడా చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదేమో, ఇది ఒక హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట. ఇది ఆల్రెడీ నేను మీకు వీడియో అయితే పెట్టాను. సీడెం ప్లాంట్ అయితే వస్తుంది కదా, దానిలా ఇవి కూడా చిన్న చిన్న ఆకులు అనమాట. ఇవి కూడా అంతే చాలా వెట్టుగా ఉంటాయి. ఇవి కూడా జీరో మెయింటెనెన్స్ అనమాట. మీకు జస్ట్ మొక్క పెట్టుకుని అప్పుడప్పుడు వాటర్ ఇస్తే కూడా సరిపోతుంది. వీటికంతా కూడా చాలా మీరు ఏం టైం స్పెండ్ చేయని అవసరం లేదనమాట. జీరో మెయింటెనెన్స్, అలాగే మనకి అందాన్ని కూడా పెంచుతాయి అన్నమాట ఇంటి ముందు. సో ఇంటి ముందు 4 మొక్కలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అనుకునే వాళ్ళకి, టైం అస్సలు లేదు మాకు అనుకునే వాళ్ళకి ఈ మొక్కలు అయితే బెస్ట్ అన్నమాట. సో చూసారు కదండి, జీరో మెయింటెనెన్స్ మొక్కలన్నీ కూడా, అలాగే ఇంటి ముందు అందాన్ని పెంచే మొక్కలన్నింటిని కూడా ఇవాళ వీడియోలో చూసాం కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
కీప్ వాచింగ్.